సెంట్రల్ జైల్లో అత్యాధునిక భద్రత ఉంటుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, స్మగ్లర్స్, ఉగ్రవాదులను కడప సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉంటారు. అలాంటి జైల్లో ఇప్పుడు సెల్ ఫోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకీ సెంట్రల్ జైల్లో స్మగ్లర్లకు సెల్ ఫోన్స్ ఎలా అందుతున్నాయి? లెట్స్ వాచ్. కడప సెంట్రల్ జైల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జైలుకు రిమాండ్ ఖైదీలతో పాటు యావజ్జీవ శిక్ష పడ్డ ఖైదీలను తరలిస్తుంటారు. రాయలసీమలోని అన్ని జైళ్లలో కంటే అత్యంత పెద్ద జైల్ కడప సెంట్రల్ జైల్. 24 గంటలు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇంత ఉన్నా ఖైదీలకు మాత్రం సెల్ ఫోన్లు ఇట్టే అందుతున్నాయి. 4 నెలల్లో కడప సెంట్రల్ జైల్లో ఏకంగా 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు జైళ్ల శాఖ డీజీ. వరుసగా సెల్ ఫోన్లు లభిస్తూ ఉండడంతో అసలు జైలు గోడల మధ్యకు సెల్ ఫోన్లు ఎలా వస్తున్నాయో నిగ్గు తేల్చేందుకు రాజమహేంద్రవరంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ను ప్రత్యేక అధికారిగా నియమించారు. డీఐజీ రవికిరణ్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. 2 ఏళ్లుగా కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ వద్ద విడతల వారీగా 12 సెల్ ఫోన్స్ లభించాయని తేలింది. దీంతో జైలు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డీఐజీ రవికిరణ్. స్మగ్లర్ జాకీర్కు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో బయట నుంచి జైలు లోపలకు సెల్ ఫోన్లను విసిరేస్తున్నారని డీఐజీ దృష్టికి తీసుకెళ్లారు సెంట్రల్ జైలు సిబ్బంది. దీన్ని మరింత సీరియస్గా తీసుకున్న డీఐజీ రవికిరణ్ స్వయంగా పరిశీలించారు. జైలు వెలుపల నుంచి సెల్ ఫోన్ను లోపలకు విసిరేయించారు. లోపలకు ఎంత దూరం వరకు సెల్ ఫోన్ వచ్చి పడిందనే అంశాన్ని పరిశీలించారు. దీంతో అంచనాకు వచ్చేశారు. జైలు బయట నుంచి ఎవరో ఫోన్లను విసిరేస్తున్నారని సిబ్బంది చెప్పిన దాంట్లో నిజం లేదని నిర్ధారణకు వచ్చేశారు. సిబ్బందిలోనే ఎవరో అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న రెడ్ శాండిల్ స్మగ్లర్ జాకీర్ను కూడా డీఐజీ రవికిరణ్ ప్రశ్నించారు. దీంతో అసలు నిజం వెలుగు చూసింది. జైలు సిబ్బంది అంతా తనకు సెల్ ఫోన్ చేరవేయడంలో సహకరించారని వాంగ్మూలం ఇచ్చాడు. అంతేకాదు, తాను ఇప్పటివరకు జైలర్ నుంచి అధికారి వరకు దాదాపు 7 లక్షల రూపాయలను లంచం ఇచ్చినట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో సెంట్రల్ జైలు సిబ్బందే రిమాండ్ ఖైదీకి సెల్ ఫోన్ అందించినట్లు విచారణలో తేలింది. దీంతో 12 మంది జైలు సిబ్బందిపై చర్యలకు డీఐజీ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది.